హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చానండి. దానికోసము ఈ కలర్ థ్రెడ్ని 8 లైన్స్ తీసుకున్నాను. అలాగే ఈ బేస్ తీసుకున్నాను. అలాగే 10 నెంబరు నిడిల్ అండి. చూడండి 10 నెంబర్ నిడిల్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా ఫస్ట్ ఒక నాటు వేసుకుందాము. ఈ విధంగా ఒక నాటు వేసుకొని దాని పక్కనే మనం ఇప్పుడు నాటు వేసుకున్నాం కదండి, దాని పక్కనే మరో నాటు వేసుకోవాలండి. ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో కంపల్సరీ 2 నాట్స్ వేసుకోవాలి. అలాగే ఈ డిజైన్కి వచ్చేసి మనం కుచ్చు కట్టేటప్పుడు ఖచ్చితంగా 2 నాట్స్ వేసుకోవాలి. తర్వాత చైన్స్ వేసుకొని నీడిల్ని స్టిఫ్గా పట్టుకొని కొంచెం బ్యాక్ అనుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నాటు వేసుకున్నాం కదా, దాని పక్కనే మరో నాటు వేసుకోవాలి. ఈ విధంగా 2 టైమ్స్ నాటు వేసుకున్న తర్వాత నిడిల్కి దారాన్ని 2 టైమ్స్ చుట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా నిడిల్కి 2 టైమ్స్ దారం చుట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకొని, మనం నాటు వేసుకున్నాం కదా అక్కడికి దీనికి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ట్రిపుల్ క్రోషెట్ వేసుకోవాలండి. ట్రిపుల్ క్రోషెట్తో నాటు వేసుకోవాలి. ఓకే, ఇలా 2 టైమ్స్ నిడిల్కి దారం చుట్టుకొని వేయడాన్ని ట్రిపుల్ క్రోషెట్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఒక చైన్ వేసుకొని ఇప్పుడు వచ్చేసి స్మాల్ బీడ్ తీసుకొని ఇందులో పెట్టుకోవాలండి. ఏం లేదు, నిడిల్కి థ్రెడ్ పట్టుకొని బీడ్ ఎక్కిచ్చేస్తే ఈజీగా ఎక్కేస్తుందండి. ఇప్పుడు నిడిల్కి మరోసారి దారం చుట్టుకొని ఈ ట్రిపుల్ క్రోషెట్ వేసిన గ్యాప్ ఉంది కదండి, అందులో నుంచి డబల్ క్రోషెట్ వేసుకోవాలి. నిడిల్కి 2 టైమ్స్ దారం చుట్టుకొని వేస్తే దాన్ని ట్రిపుల్ క్రోషెట్ అంటారు. అలాగే నిడిల్కి 1 టైం దారం చుట్టుకొని వేస్తే దాన్ని డబల్ క్రోషెట్ అంటారు. అలా కాకుండా నార్మల్గా వేస్తే దాన్ని చైను లేదా నాటు అంటారండి. ఈ మూడింటి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి మనము ట్రిపుల్ క్రోషెట్లో డబల్ క్రోషెట్ వేస్తున్నామండి. ట్రిపుల్ క్రోషెట్ వేసిన గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనము డబల్ క్రోషెట్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇంకా గ్యాప్ అనిపిస్తుంది నాకు, కాబట్టి మరోసారి డబల్ క్రోషెట్ వేస్తున్నాను నేను. ఇలా కంప్లీట్ అయిన తర్వాత నిడిల్ అనేది ఇలా స్టిఫ్గా పట్టుకొని, ఇక్కడ మాత్రము స్టిఫ్గా పట్టుకొని ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు వేసుకోవాలండి. బ్యాక్ వెళ్ళొద్దు. కొంచెం మామూలుగా అయితే ప్రతి డిజైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి వేయమంటాను కదా, అలా కాకుండా స్టిఫ్గా పట్టుకొని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ వచ్చేసి 2 టైమ్స్ నిడిల్కి దారం చుట్టుకొని కొంచెం గ్యాప్ ఇచ్చుకొని, మనం నాటు వేసినాం కదా అక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ట్రిపుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక చైన్ వేసుకొని తర్వాత బీడ్ ఉంది కదండి, స్మాల్ బీడ్, ఆ బీడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోషెట్ అనేది ఈ గ్యాప్లో, ట్రిపుల్ క్రోషెట్ గ్యాప్లో డబల్ క్రోషెట్ అనేది వేసుకోవాలండి. చూడండి నేను డబల్ క్రోషెట్ ఇప్పుడు 2 టైమ్స్ వేసాను. థర్డ్ వన్ ఇది 3 4 5 6 7. చూడండి 7 టైమ్స్ వేసుకున్నాను. తర్వాత నిడిల్ని స్టిఫ్గా పట్టుకొని ఇక్కడ నాట్ చేసుకోవాలి. మనము నాటు వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇప్పుడు నాటు వేసుకున్నాం కదా, దాని పక్కనే మళ్ళీ ఒకసారి నాటు వేసుకొని ఇప్పుడు చైన్స్ వేసుకోవాలండి. చైన్స్ వచ్చేసి నేను 5 చైన్స్ వేసానండి. 5 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము నాటు వేసుకోవాలి. ఇలా స్టిఫ్గా పట్టుకొని కొంచెం బ్యాక్ అనుకొని నాటు వేసుకోవాలి.
మనం చైన్స్ వేసుకొని నాటు వేసుకున్నప్పుడు కంపల్సరీ నీడిల్ అనేది స్ట్రైట్గా పట్టుకొని వేసుకోవద్దండి, శారీ కూర్చొస్తుంది. ఇప్పుడు 2 టైమ్స్ నాటు వేసుకున్న తర్వాత నీడిల్కి 2 టైమ్స్ దారం చుట్టుకొని నాటు వేసుకున్న దగ్గర నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అక్కడ ట్రిపుల్ క్రోషెట్ నాటు వేసుకోవాలండి. ఎక్కువ గ్యాప్ ఇచ్చుకోవద్దండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ట్రిపుల్ క్రోషెట్ నాట్ అనేది వేసుకోవాలి. ఒక చైన్ వేసుకొని దారం కొంచెం పైకి అనుకొని ఇక్కడ బీడ్ పెట్టుకోవాలి. తర్వాత డబల్ క్రోషెట్ అనేది ట్రిపుల్ క్రోషెట్ గ్యాప్లో వేసుకోవాలి. మీకు కనుక నా డిజైన్స్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా డిజైన్స్ కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు వేసి కొరియర్ చేస్తానండి. ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉందండి. అలాగే ఈ ఇన్ఫర్మేషను మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా పట్టుకొని నాటు వేసుకోవాలండి కంపల్సరీ. తర్వాత మళ్ళీ 2 టైమ్స్ చుట్టుకొని కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడ నాటు వేసుకోవాలి, ట్రిపుల్ క్రోషెట్ నాటు వేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్ వచ్చేసి మీరు 3 వేసుకొని కుచ్చు కట్టుకోవచ్చు, 2 వేసుకొని కుచ్చు కట్టుకోవచ్చు. నేనైతే 2 వాటికి 2 వేసి ఒక మళ్ళీ చైన్స్ వేసి మళ్ళీ 2 వేసి మళ్ళీ చైన్స్ వేసి ఈ విధంగా వేసానండి. అంటే ఆ చైన్ గ్యాప్లో మనం కుచ్చు కట్టుకోవచ్చు. సో కుచ్చు అనేది దగ్గరగా వస్తుందండి. 2 వేసి మనము 2 ఫ్లవర్స్ వేసి కుచ్చు కట్టినామంటే కుచ్చు అనేది దగ్గరగా వస్తుంది. 3 ఫ్లవర్స్ వేసి కుచ్చు కట్టినామంటే కుచ్చు అనేది కొంచెం ఎక్కువ గ్యాప్లో వస్తుందండి. కస్టమర్స్ వచ్చేసి వాళ్ళకి దగ్గర కుచ్చు కావాలన్నారండి, అందుకనేసి నేను 2 ఫ్లవర్స్ వేసేసి కుచ్చు కట్టాను. ఈ విధంగా మీకు ఒకవేళ 3 ఫ్లవర్స్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదు మాకు 1 ఫ్లవరే కావాలి 1 ఫ్లవరే వేసేసి కుచ్చు కట్టుకుంటాము అన్నా కట్టుకోవచ్చు. బట్ 1 ఫ్లవరే అయితే కానీ కుచ్చు అనేది ఆ ఫ్లవర్ని కవర్ చేసేస్తుందండి, ఫ్లవర్ అనేది కనిపించదు. అందుకనేసి 2 వేసాను నేను. ఈ విధంగా ఈ గ్యాప్లో ఈ చైన్స్ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో మనము కుచ్చు కట్టుకోవాలి. ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇది ఫైనల్ లుక్ అండి. ఓకేనండి. నా డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.